OA is our crank, and it is rotating with an angular velocity of 20 radians per second. So link OA is our crank, and link AB is our connecting rod, and this link is our slider, and the link OG is our fixed link. So in this problem, they are giving the lengths of these two links OA and AB. సో ఓఏ అండ్ ఏబి లెన్స్ వాళ్ళు మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారమ్మా. సో ఓఏ లెంత్ ఎంత అంటే, సో కమింగ్ టు ఓఏ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 480 millimeters and AB is equal to 1.6 meters. సో మనకి ఈ క్రాంక్ అండ్ కనెక్టింగ్ రాడ్ లెంత్, ఐ మీన్ ఆ టూ లింక్స్ యొక్క లెన్స్ మెన్షన్ చేశారు. ఒకటేమో 480 millimeters, ఇంకొకటేమో 1.6 meters ఇచ్చారు. అప్పుడు ఓఏ దట్ ఈస్ 480 millimeters. సో 480 millimeters అంటే మనకి 48 centimeters. ఇప్పుడు 48 centimeters ఉన్న లైన్ని మనం నోట్బుక్లో డ్రా చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి, సో మనం రెడ్యూస్డ్ స్కేల్ అనేది అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ డ్రా చేయడం కోసం సమ్ స్కేల్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. సో రెడ్యూస్డ్ స్కేల్ అంటాం, ఎందుకంటే 48 సెంటీమీటర్స్ని 48 సెంటీమీటర్స్ మనం డ్రా చేయడం కష్టం కాబట్టి కొంచెం స్కేల్ రెడ్యూస్ చేసుకుని మనం డ్రా చేస్తాం ఆ డయాగ్రామ్, కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఏబి. ఏబి సో 1.6 meters. సో 1.6 meters అంటే 160 centimeters. సో 48 and 160, సో మనం 48 centimeters అలాగే 160 centimeters డ్రా చేయడం కష్టం కాబట్టి, సో వీ నీడ్ టు టేక్ ఏ స్కేల్ హియర్. సో మనం రెడ్యూస్డ్ స్కేల్ అనేది తీసుకోవాలి. సో అది ఎంత తీసుకుందాము అంటే, సో ఏదన్నా ఒక నెంబర్ తోటి మనం ఈ రెండు వాల్యూస్ని డివైడ్ చేయండి. ఏదన్నా ఒక నెంబర్ తోటి ఈ రెండు వాల్యూస్ని డివైడ్ చేయాలి, సేమ్ నెంబర్ తోటి. సో 10 or 20. ఓకే, సో మనం ఒకవేళ 10 చేసాం అనుకోండి, 10 చేస్తే ఇదేమో 4.8 వస్తుంది, బాగానే ఉంది. ఇక్కడ బై 10 చేస్తే ఇక్కడేమో 16 వస్తుంది. 160/10 అంటే 16 centimeters వస్తుంది. సో 16 centimeters కష్టం కదా, అది కూడా 16 అంటే కష్టమే అది కూడా. సో అందుకు డివైడ్ బై 20 చేయండి అమ్మా. సో 48 divided by 20. సో 48 divided by 20 అంటే 2.4. సో 2.4 centimeters డ్రా చేస్తే సరిపోతుంది. అలాగే 160 divided by 20 అంటే 8. సో 8 centimeters డ్రా చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు స్కేల్ ఎలా డిఫైన్ చేస్తాము ఇక్కడ? ఓకే, దిస్ ఇస్ configuration diagram. Okay, scale for this configuration diagram is 1 centimeter is equal to 20 centimeters. అంటే 20 centimeters ఉన్నదని మనం 1 centimeter రాసేసి సరిపోతుంది. అలాంటిది 48 centimeters ఉన్న లెంత్ని మనం జస్ట్ 2.4 centimeters డ్రా చేస్తే సరిపోతుంది. అలాగే 160 centimeters ఉన్న లెంత్ని ఓన్లీ ఒక 8 centimeters డ్రా చేస్తే మనకు సరిపోతుంది. అది మన స్కేల్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 స్కేల్ తీసుకున్నాము. సో వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా, ఓఏ లెంత్ ఇచ్చారు, అలాగే ఏబీ లెంత్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ ఓఏ అండ్ ఓజీకి ఉన్న యాంగిల్ ఇచ్చారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్
ఏ పాయింట్ని ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో ఫస్ట్ మార్క్ చేస్తాం. ఓనా, లేదంటే ఏనా, లేదంటే బియా, లేకపోతే జియా. సో టోటల్ 4 పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్స్లో మనం ఏ పాయింట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం? ఓఆ, లేకపోతే ఏఆ, బియా, జియా? ఓకే, పాయింట్ ఓ అన్నారు. సో ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా. సో ఇప్పుడు ఫస్ట్ ఐ మీన్ మనకి ఏ ఐ మీన్ ఓ నుంచి ఏకి ఉన్న డిస్టెన్స్ ఇచ్చారు. అలాగే బి ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు, అలాగే జీ ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు, ఎందుకంటే ఓజీ లెంత్ కంప్లీట్గా ఇవ్వలేదు, ఫిక్స్డ్ లింక్ లెంత్ ఇవ్వలేదు మనకి ఏమి ఓన్లీ ఓఏ ఇచ్చారు, అలాగే ఏబి ఇచ్చారు. సో ఇక్కడ ఓ అనే పాయింట్ మనం ఫస్ట్ మార్క్ చేస్తేనే సో మనం మిగతా లింక్స్ని మనం డ్రా చేయగలం. ఓకేనా? ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో స్టార్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఓ అనే పాయింట్. సో ఓ అనే పాయింట్ ఫస్ట్ మార్క్ చేస్తాము. సో నెక్స్ట్ ఏం చేస్తాము? సో ఫిక్స్డ్ లింక్ ఎంత ఉందో తెలియదు మనకి, సో అందుకోసం ఒక డాటెడ్ లైన్ అనేది డ్రా చేస్తాం. సో ఫిక్స్డ్ లింక్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్ నుంచి ఇక్కడ ఓ అనే పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేస్తాం సెంటర్లో కరెక్ట్గా. ఇక్కడ నుంచి 60 degrees మెజర్ చేస్తాం. 60 degrees మెజర్ చేసి 2.4 సెంటీమీటర్స్తో ఒక లైన్ డ్రా చేస్తాము. సో ఎండ్ పాయింట్ని మనం ఏ కింద డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్ అనేది ఇక్కడ డ్రా చేయాలి. ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఈ డాటెడ్ లైన్ మీద డ్రా చేయాలి. ఎక్కడైతే ఈ ఫిక్స్డ్ లింక్ అనేది ఆ ఆర్క్తో ఇంటర్సెక్ట్ అయిందో అది మన పాయింట్ బి. సో అప్పుడు మనం స్లైడర్ అనేది సిమిలర్గా డ్రా చేసుకుంటాము, అలాగే జీ పాయింట్ అనేది అక్కడ మనం మార్క్ చేసుకుంటాం. సో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ మనం చేయాల్సింది కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో ఓ పాయింట్. సో ఫస్ట్ సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఓ పాయింట్ ఫస్ట్ మార్క్ చేసుకోండి. టూల్స్ ఉన్నాయా? జామెట్రీ టూల్స్ అందరి దగ్గర? జామెట్రీ టూల్స్ ఉన్నాయమ్మా? జామెట్రీ బాక్స్లో టూల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఎక్స్ప్లెయిన్ చేసేస్తానా, మీరు ప్యారల్గా చేస్తూ ఉంటారా? ప్యారల్గా చేస్తారా, లేదంటే తర్వాత చేసుకుంటారా? ఓకే, నేను కొంచెం టైం ఇస్తూ ఉంటాను, ఈ లోపల చేస్తూ ఉండండి అయితే. ఓకేనా? ఫస్ట్ ఒక డాట్ పాయింట్ ప్లేస్ చేయండి. దట్ ఈస్ అవర్ పాయింట్ ఓ. సో ఫస్ట్ ఓ అనే పాయింట్ మార్క్ చేసుకోండి. టూల్స్ రెడీగా ఉన్నాయి అందరి దగ్గర? రెడీగా ఉన్నాయేమో టూల్స్ అందరి దగ్గర? నేను యాక్చువల్లీ ఈ పీడిఎఫ్ మొత్తం పంపిస్తాను మళ్ళీ, లెంత్లన్నీ నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. సో మీరు అందరూ జామెట్రీ టూల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి సో కంటిన్యూ చేసేయండి. సో ఫస్ట్ ఓ పాయింట్ మార్క్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో ఫస్ట్ ఓ పాయింట్ మార్క్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఫిక్స్డ్ లింక్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. సో అది ఎంత లెంత్ ఉంటుందో తెలియదు కాబట్టి అది ఒక డాటెడ్ లైన్ అనేది అక్కడ డ్రా చేయండి. ఒక డాటెడ్ లైన్, సో మనకి లెంత్ ఎంతో తెలియదు, సో ఒక డాటెడ్ లైన్ డ్రా చేశాను నేను. ఓకేనా? సో లెంత్ తెలియదు కాబట్టి ఒక డాటెడ్ లైన్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాను? నెక్స్ట్ మీరు ప్రొట్రాక్టర్ తీసుకోండి. ఒక ప్రొట్రాక్టర్ తీసుకుని సో ఈ ఓ పాయింట్ సెంటర్లో వచ్చేలాగా ఇక్కడ ప్రొట్రాక్టర్ ఇలా ప్లేస్ చేయండి. ఓకేనా? ఇక్కడ వచ్చేలా ప్లేస్ చేయండి. చేసి ఇటు సైడ్ నుంచి 60 degrees, ఇక్కడ నుంచి ఇక్కడికి 60 ఎక్కడెక్కడ వస్తుంది. సో 60 degrees పాయింట్ మార్క్ చేసుకుని మనం ఏం చేయాలి? 2.4 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది.
సో దిస్ ఈజ్ అవర్ 60 degrees లైన్. సో పాయింట్ అంటే ఆ పాయింట్ డైరెక్షన్లో మనం 2.4 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేయాలి. సో 60 degrees పాయింట్ డైరెక్షన్లో 2.4 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. సపోజ్ దిస్ ఈజ్ అవర్ 2.4 centimeters and this point will be our point A. This point will be our point A. So next we need to draw an arc. So first OA link draw చేసాము. OA link draw చేసాం. సో ఫిక్స్డ్ లింక్ 60 degrees మెజర్ చేసి 2.4 centimeters తో ఒక లైన్ డ్రా చేసాము. దిస్ ఈజ్ అవర్ లింక్ OA, దట్ ఈస్ అవర్ క్రాంక్. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఏబి లింక్ లెంత్ ఇచ్చారు ఎంత, 160 centimeters. సో కానీ మనం స్కేల్ తీసుకున్నాం కాబట్టి మనం ఎంత డ్రా చేస్తే సరిపోతుంది, 8 డ్రా చేస్తే సరిపోతుంది. అంటే 8 centimeters ఒక ఆర్క్ డ్రా చేయాలి ఫ్రమ్ ద పాయింట్ ఓ. పాయింట్ ఏ నుంచి 8 centimeters ఆర్క్ ఈ ఫిక్స్డ్ ఈ డాటెడ్ లైన్ మీద డ్రా చేయండి. 8 centimeters తోటి ఒక కంపాస్ తోటి 8 centimeters లెంత్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఏ దగ్గర ఒక ఎండ్ ప్లేస్ చేసి పెన్సిల్ ఎండ్ ఉంటుంది కదా, దాంతో ఈ డాటెడ్ లైన్ మీదకి ఒక ఆర్క్ డ్రా చేయండి 8 centimeters తోటి. సపోజ్ ఎక్కడికో డ్రా చేసాము ఆర్క్. సో ఎక్కడైతే ఆర్క్ అనేది ఎక్కడైతే మనకి ఈ డాటెడ్ లైన్ టచ్ అవుతుందో దట్ ఈస్ అవర్ పాయింట్ బి. ఆర్క్ ఎక్కడైతే మనకి ఈ డాటెడ్ లైన్ టచ్ అవుతుందో దట్ ఈస్ అవర్ పాయింట్ బి. ఓకే, సో అప్పుడు మనం ఎక్కడైతే పాయింట్ ఇంటర్సెక్ట్ అయిందో దట్ ఈస్ అవర్ పాయింట్ బి. సో వీ నీడ్ టు యాడ్ దీస్ 2 points ఏ అండ్ బి. సో ఏ అండ్ బిని జాయిన్ చేసాం. ఓకేనా. సో అలాగే పాయింట్ బి అనేది మనం ఫస్ట్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే స్లైడర్. సో రఫ్గా ఒక చిన్న రెక్టాంగిల్ బ్లాక్ ఇక్కడ డ్రా చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇది జీ, దిస్ అవర్ పాయింట్ జీ అండ్ ద రెవల్యూట్ జాయింట్ హీర్ ఈస్ ఓ. సో ఈ రకంగా కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో ఫస్ట్ ఫిక్స్ డాటెడ్ లైన్ డ్రా చేసాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే 60 degrees మెజర్ చేసి 2.4 centimeters తో ఒక లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఏంటమ్మా అర్థం కాలేదు, కామెంట్ చేయి, అర్థం అవుతుంది. ఏ పాయింట్ ఇక్కడ నుంచి ఓకి ఏకి ఉన్న డిస్టెన్స్ 2.4 అమ్మ, అంటే 60 degrees మెజర్ చేస్తాం కదా. సో ప్రొట్రాక్టర్ యూస్ చేసి 60 degrees మెజర్ చేయండి. సో అక్కడ పాయింట్ ప్లేస్ చేస్తాం కదా, ఆ పాయింట్ డైరెక్షన్లో 2.4 centimeters డ్రా చేయండి. ఓకే సార్. సో 2.4 centimeters 60 degrees డైరెక్షన్లో 2.4 centimeters డ్రా చేస్తాం. సో అప్పుడు మనకి పాయింట్ ఏ వస్తుంది. సో పాయింట్ ఏ వచ్చిన తర్వాత ఏం చేస్తాము, బి పాయింట్ ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఎందుకంటే ఏబి లెంత్ ఇచ్చారు మనకి 160 centimeters ఇచ్చారు. సో 160 centimetersని మనం స్కేల్ తీసుకున్నాం కదా, 1 centimeter = 20 centimeters. అంటే 160 centimeters నేను ఎంత డ్రా చేస్తాను, ఓన్లీ 8 centimeters డ్రా చేస్తాను. సో రెండాటికి కూడా సేమ్ స్కేలే తీసుకోవాలమ్మా. ఈ లింక్ ఒక స్కేలు, అలాగే ఈ లింక్ ఇంకో స్కేల్ అలా తీసుకోకూడదు. ఎందుకంటే మెకానిజం మొత్తం ఒకటే కాబట్టి కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో స్కేల్ అన్ని లింక్స్కి ఒకటే తీసుకోవాలి.
సో ఈ రకంగా ఏబీ లెంత్ అనేది 8 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఏ అనే పాయింట్ దగ్గర నుంచి 8 సెంటీమీటర్స్ తోటి ఒక ఆర్క్ ఇక్కడ డ్రా చేయండి. ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఈ డాటెడ్ లైన్ మీదకి 8 సెంటీమీటర్స్ ఆర్క్ అనేది, అంటే కంపాస్ యూస్ చేయండి. కంపాస్ యూస్ చేసి 8 సెంటీమీటర్స్ తోటి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి కంపాస్ యూస్ చేసి. సో ఎక్కడైతే డాటెడ్ లైన్ అండ్ ఈ ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ ఈస్ అవర్ పాయింట్ బి. సో పాయింట్ బిని మార్క్ చేయండి. సో నెక్స్ట్ ఏని అండ్ బిని రెండాటిని జాయిన్ చేయండి. సో ఏబి విల్ బి అవర్ కనెక్టింగ్ డాట్. సో బి అనే పాయింట్ దగ్గర ఇలా చిన్న రెక్టాంగులర్ బ్లాక్ని డ్రా చేసుకోండి. దిస్ ఈజ్ అవర్ స్లైడర్. అండ్ మన ఫిక్స్డ్ లింక్ని ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా క్రాస్ లైన్స్ తోటి. సో అలా క్రాస్ లైన్స్ డ్రా చేసి జి అనే పాయింట్ని మార్క్ చేయండి. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగానే ఉందా? డ్రా చేస్తున్నారమ్మా? డ్రా చేస్తున్నారా? ఓకే ఓకే, చేయండి. 2 minutes. సో అన్ని పాయింట్స్ ఫస్ట్ మీరు డ్రా చేసిన తర్వాత ఏబిని జాయిన్ చేయండి. అలాగే పాయింట్ ఏ అండ్ పాయింట్ బిని మార్క్ చేయండి. దాంతోపాటు దాంతోపాటు ఇక్కడ బి రెక్టాంగులర్ బ్లాక్ని ఇక్కడ డ్రా చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫిక్స్డ్ లింక్ని కూడా డ్రా చేయండి. సో ఇక్కడ పాయింట్స్ కూడా మీరు మార్క్ చేయండి. ఓకే, అయిపోయిందమ్మా? డ్రా చేశారా? కంప్లీటెడా? ఓకే, ఇక్కడ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ we need to draw the velocity diagram. Next step is to draw the velocity diagram. So velocity diagram. So first ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? సో మీకు చూడగానే ఇక్కడ ఏ పాయింట్స్ అనేవి టైంతో పాటు మూవ్ అవ్వట్లేదు. సో ఏ పాయింట్స్ మూవ్ అవ్వట్లేదు, ఫిక్స్డ్గా ఉన్నాయి. ఓఆ లేదంటే జియా, ఏఆ, బియా. సో ఏది మూవ్ ఏవి మూవ్ అవ్వట్లేదు, ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ?
టోటల్గా 2 ఉన్నాయి. ఏంటవి? ఈ స్లైడ్ డయాగ్రామ్ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? స్లైడ్ డయాగ్రామ్ మెకానిజం మనకు ఉన్న దాంట్లో ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటమ్మా? ఓకే, గుడ్, వెరీ గుడ్. O1 Z. సో O, Z అనేవి మన ఫిక్స్డ్ పాయింట్స్. సో O, Z. సో యాజ్ O, Z ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్. సో మనకి O, Z అనేవి ఫిక్స్డ్ పాయింట్స్. ఓకే, O, Z ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్. సో ఫిక్స్డ్ పాయింట్స్ కాబట్టి సో వెలాసిటీ డయాగ్రామ్లో ఫిక్స్డ్ పాయింట్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? నేను ఆల్రెడీ చెప్పాను. వెలాసిటీ డయాగ్రామ్లో ఫిక్స్డ్ పాయింట్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? వెలాసిటీ డయాగ్రామ్లో ఫిక్స్డ్ పాయింట్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? పాయింట్ అంతే కదా, డాట్. ఓకే, పాయింట్ ఆర్ డాట్. గుడ్, వెరీ గుడ్. సో పాయింట్ ఆన్ ది వెలాసిటీ డయాగ్రామ్. సో వెలాసిటీ డయాగ్రామ్లో O అండ్ Gని ఒక చిన్న పాయింట్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక చిన్న పాయింట్ని మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ O1, దిస్ ఈజ్ అవర్ పాయింట్ Z. సో అక్కడతో 2 పాయింట్స్ కంప్లీట్ అయినాయి. సో నాకు యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్లో అడుగుతున్న వాల్యూ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ ఎంతో కనుక్కోమంటారు. సో ఈ స్లైడర్ ఉంది కదా, స్లైడర్ దగ్గర B అనే పాయింట్ ఉంది కదా. సో B అనే పాయింట్ యొక్క స్లైడర్ యొక్క వెలాసిటీ, అబ్సల్యూట్ వెలాసిటీ ఎంతో కనుక్కోమంటున్నారు. అంటే మనం ఏంటి, ఇండైరెక్ట్గా A కనుక్కోవాలి, దాని తర్వాత B కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇన్పుట్ లింక్ ఏది ఇక్కడ? AO లింక్. సో AO లింక్ అనేది రొటేట్ అవుతుంది. అక్కడ యాంగులర్ వెలాసిటీ ఇచ్చేసారు ఆల్రెడీ. సో అంటే మనం ఏ దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. సో VAO. సో velocity of AO. So velocity of AO will be perpendicular to which line? So velocity of AO will be perpendicular to the line. సో velocity of AO అనేది దేనికి perpendicular గా ఉంటుంది? OA ఆర్ AO. సో velocity of AO అనేది OA లింక్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దిస్ ఈజ్ మై OA లింక్. సో దీనికి పర్పెండిక్యులర్గా మన VAO ఉంటుంది. సో మనకి అప్వర్డ్ ఉంటుందా, లెఫ్ట్ సైడ్ ఉంటుందా, రైట్ సైడ్ ఉంటుందా? VAO లెఫ్ట్ సైడ్ ఉంటుందా లేదంటే రైట్ సైడ్ ఉంటుందా? VAO వెలాసిటీ ఆఫ్ AO లెఫ్ట్ సైడ్ ఉంటుందా, రైట్ సైడ్ ఉంటుందా? VAO విల్ బి లెఫ్ట్ సైడ్. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే లింక్ అనేది ఇక్కడ యాక్చువల్గా ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడానికి రెడీగా ఉంది. OA లింక్ అంటే ఇండైరెక్ట్గా వెక్టర్ కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకేనా? సో ఈ ఒమేగా డైరెక్షన్ బట్టి మనం వెలాసిటీ వెక్టర్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో మనకి ఈ డైరెక్షన్లో VAO ఉంటుంది. సో మై VAO విల్ బి, దిస్ ఈజ్ మై VAO, velocity of A relative to the point O, 90 degrees here. సో AOకి ఇది VAO అనేది పర్పెండిక్యులర్ లైన్. ఓకే, ఈ VAO వెక్టర్ని మనం ఎక్కడ డ్రా చేయాలి? ఈ వెలాసిటీ ఆఫ్ AO ఉంది కదా, ఆ వెక్టార్ని మనం ఎక్కడ డ్రా చేయాలి? పాయింట్ O దగ్గర. పాయింట్ O దగ్గర కదా డ్రా చేస్తాం VAO. ఎందుకంటే ఆల్రెడీ O తెలుసు మనకి. సో అక్కడ మనం VAO వెక్టార్ని డ్రా చేయాలి. సో VAO వెక్టార్ని డ్రా చేస్తున్నాను. కాకపోతే మ్యాగ్నిట్యూడ్ తెలుసా? VAO మ్యాగ్నిట్యూడ్ తెలుసా? VAO మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది? వెలాసిటీ ఆఫ్ AO అంటే ఫార్ములా ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ AO ఫార్ములా ఏమవుతుందమ్మా? వెలాసిటీ ఆఫ్ AO అంటే
velocity of AO velocity of A relative to the point O అంటే ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి, మీరు డయాగ్రామ్ కూడా చూడక్కర్లేదు. సో V ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా తెలుసు కదా. వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ ఓ అంటే ఈ లెంత్ ఎంత ఉందో, సో ఏఓ ఇంటూ దీని యొక్క ఒమేగా ఎంత, ఈ లింక్ యొక్క ఒమేగా ఎంత. సో సో వెలాసిటీ ఆఫ్ ఏఓ సో వెలాసిటీ ఆఫ్ ఏఓ ఈజ్ ఏఓ ఇంటూ ఒమేగా ఏఓ. ఓకేనా, ఏఓ ఇంటూ ఒమేగా ఏఓ. సో మనకి క్రాంక్ యొక్క లెంత్ ఇచ్చారు, అంటే దట్ ఈస్ ఐ మీన్ ఏఓ లెంత్ ఇచ్చారమ్మా. ఏఓ లెంత్ ఎంత ఇచ్చారు, 480 మిల్లీమీటర్స్ ఇచ్చారు. ఏఓ లెంత్ 480 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో దీన్ని మనం మీటర్స్లో మార్చాలి. సో 480 డివైడెడ్ బై 1000 చేయాలి, అప్పుడు మనకి మీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. సో 480 డివైడెడ్ బై 1000 చేస్తే మనకి మీటర్స్లో కన్వర్ట్ అవుతుంది, అంటే 0.48 మీటర్స్ వస్తుంది. సో మనకి ఓఏ లెంత్ ఎంత వచ్చింది, 0.48 మీటర్స్. 0.48 మీటర్స్ ఇంటూ ఒమేగా ఏఓ. సో ఇక్కడ ఏఓ యొక్క ఐ మీన్ ఒమేగా మెన్షన్ చేశారమ్మా. ఏఓ లింక్ యొక్క ఒమేగా మెన్షన్ చేశారు, ఎంత, 20 రేడియన్స్ పర్ సెకండ్ మెన్షన్ చేశారు. ఒమేగా ఓఏ ఎంతమ్మా, 20 రేడియన్స్ పర్ సెకండ్. 20 రేడియన్స్ పర్ సెకండ్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా, విఏఓ వాల్యూ ఎంత వచ్చింది, 0.4 ఇంటూ 20 అంటే ఎంత వస్తుంది. జీరో పాయింట్ 48 ఇంటూ 20 అంటే ఓకే 9.6 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, అంతేనా. విఏఓ 9.6 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో విఏఓ 9.6 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో ఇప్పుడు మనం స్కేల్ ఏం తీసుకుందాం చెప్పండి. 9.6 లెంత్ని డ్రా చేయడం ఈజీయేనా, కష్టమా కొంచెం. 10 సెంటీమీటర్స్ డ్రా చేయొచ్చు కదా, ఈజీయే కదా కొంచెం. సో స్కేల్ ఏం తీసుకుంటున్నాను అంటే, సో స్కేల్ ఫర్ దిస్ వెలాసిటీ డయాగ్రామ్ ఈస్ స్కేల్ హియర్ ఈస్ 1 centimeter is equal to 1 meter per second. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాను స్కేల్. అంటే ఇప్పుడు విఏఓని ఎన్ని సెంటీమీటర్స్ డ్రా చేయాలమ్మా, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాను. ఇక్కడేమో మనకి విఏఓ వాల్యూ ఎంత ఉంది, 9.6 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో నేను ఎన్ని సెంటీమీటర్స్ డ్రా చేయాలి ఇప్పుడు, 9.6 సెంటీమీటర్స్ కాదా. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు నేను 1 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాను, అంటే 9.6 మీటర్ పర్ సెకండ్ ఉందంటే ఇండైరెక్ట్గా 9.6 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. సో మనం ఈజీగా కన్వీనియంట్గా ఉండడం గురించి నేను జస్ట్ స్కేల్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు అంటే 9.6 సెంటీమీటర్స్ ఉన్న లైన్ డ్రా చేయాలి. సో ఈ లైన్, సో విఏఓ అంటే ఈ ఏఓకి పర్పెండిక్యులర్గా ఉన్న విఏఓ 9.6 సెంటీమీటర్స్ లెంత్, అంటే ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ తీసుకొచ్చి మీరు సెట్ స్క్వేర్స్ యూస్ చేసి ఎక్కడ డ్రా చేయాలి, ఈ ఓ అనే పాయింట్ దగ్గర డ్రా చేయాలి. సో సెట్ స్క్వేర్స్ యూస్ చేసి విఏఓ లైన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి. ఎంత లెంత్ అంటే మనకి 9.6. So this is our VAO. So this is our point A. So ఇప్పుడు VAO, సో నేను ఒక ఐ మీన్ మీకు ఆల్రెడీ తెలుసు VAO అంటే VAO will be perpendicular to the line AO. సో perpendicular to the line AO మనం ఇక్కడ VAO వెక్టర్ని డ్రా చేసాం.
ఓకేనా? నెక్స్ట్ విఏఓ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఏ పాయింట్ ఆల్రెడీ వచ్చింది. ఇంకే పాయింట్ కనుక్కోవాలి? బి పాయింట్ ఉంది కదా ఇక్కడ. సో బి పాయింట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు బి పాయింట్ని 2 వేస్లో కనుక్కోవచ్చు. ఏమేంటి? సో బి పాయింట్ వెలాసిటీ కనుక్కోవాలంటే సో 2 వాల్యూస్ని ఈక్వల్ చేస్తే నాకు వస్తుంది. ఏంటది? 2 వెక్టర్స్ని ఈక్వల్ చేయాలి. బి రిలేటివ్ టు ద పాయింట్ ఓ. సో ఇక్కడ చూడండి, మనకి ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఓ అండ్ జీ. సో ఫిక్స్డ్ పాయింట్స్ 2 ఉన్నాయి, ఓ అండ్ జీ. కాబట్టి సో నేను బి పాయింట్ యొక్క వెలాసిటీ అనేది విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఓ కనుక్కోవచ్చు, లేదంటే బి పాయింట్ యొక్క వెలాసిటీ అనేది విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ జీ కనుక్కోవచ్చు. సో ఏదైనా చేయొచ్చు, బి విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఓ ఆర్ బి విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ జీ. సో వెలాసిటీ సో విబిఓ ఆర్ విబిజీ, సో రెండు కూడా ఈక్వలే, ఎందుకంటే ఐ మీన్ ఓజీ రెండు కూడా ఫిక్స్డ్ పాయింట్స్ కాబట్టి. సో బి పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఓ కనుక్కోవచ్చు, లేదంటే విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ జీ కనుక్కోవచ్చు. సో రెండు కూడా సేమ్ వాల్యూసే రావాలి, సో వస్తాయి. సో అక్కడ నుంచి నేను ఏం రాస్తున్నాను అంటే విబిఓ. ఓకే, ఇక్కడ నేను సో విబిఓ ఇస్ ఈక్వల్ టు విబిజీ. సో velocity of point B relative to the point O is equal to velocity of point B relative to the point Z. సో VBO is equal to VBZ అనేది నేను ఒక ఈక్వేషన్ రాశాను. సో నేను B1 ఐ మీన్ వెలాసిటీ ఆఫ్ B రిలేటివ్ టు ద ఓని ఎలా రాయొచ్చు? ఎవరైనా చెప్పండి అమ్మా. ఐ మీన్ చార్ట్ బాక్స్లో టైప్ చేయండి. B1ని వెలాసిటీ ఆఫ్ B రిలేటివ్ టు ద పాయింట్ ఓని సో మనం 2 వెక్టర్స్ ఐ మీన్ జాయిన్ చేస్తే వస్తుంది. సో బిఓ ఎలా వస్తుంది? బిఓ కెన్ బి రిటర్న్ యాజ్ విబిఏ ప్లస్ విఏఓ. సో ఇక్కడ బి అనే పాయింట్ మూవ్ అవుతుందమ్మా విత్ రెస్పెక్ట్ ఏ పాయింట్? బి పాయింట్. సో సారీ, ఏ పాయింట్. సో బి పాయింట్ మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ, కానీ పాయింట్ ఏ మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్? పాయింట్ ఓ. సో ఇండైరెక్ట్గా బి పాయింట్ మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ, అలాగే పాయింట్ ఏ మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ. సో విబిఓ కెన్ బి రిటర్న్ యాజ్ బిఏ. సో బిఓ ఈజ్ ఈక్వల్ టు బిఏ ప్లస్ ఏఓ. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు ద పాయింట్ ఓ కెన్ బి రిటర్న్ యాజ్ సో విబిఓ కెన్ బి రిటర్న్ యాజ్ విబిఏ ప్లస్ విఏఓ is equal to VBZ. So VBA plus VAO is equal to VBZ. Okay. సో ఈ 3 వెక్టర్స్లో మనకు తెలుసున్న వెక్టర్ ఏమున్నాం ఇక్కడ? 3 వెక్టర్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో మనకి విఏఓ ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, ఈ మొత్తం 3 వెక్టార్స్లో మనకు తెలుసున్న వెక్టర్ ఏంటంటే విఏఓ. సో విఏఓ ఆల్రెడీ వీ నో దిస్, సో నెక్స్ట్ విబిఏ. సో విబిఏ అనేది దేనికి పెర్పెండిక్యులర్గా ఉంటుంది? సో చార్ట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. విబిఏ విల్ బి పెర్పెండిక్యులర్ టు ద లైన్. సో విబిఏ will be perpendicular to the line. So VBA will be perpendicular to the line. VBA will be perpendicular to the line BA. Okay, good. So velocity of B relative to the point A. సో అది మనకి ఐ మీన్ బిఏ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా. సో డయాగ్రామ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది మన బిఏ లింక్. సో విబిఏ అనేది ఎలా ఉంటుంది? విబిఏ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ బిఏ. ఈ బిఏ లైన్కి పర్పెండిక్యులర్గా విబిఏ ఉంటుంది. సో ఈ లైన్కి పర్పెండిక్యులర్ అంటే మీరు సెట్ స్క్వేర్ యూస్ చేస్తే మీకు ఇలాగ ఒక లైన్ వస్తుంది కదా.
సో ఓకే. సో వెలాసిటీ ఆఫ్ బిఏ, సో విబిఏ విల్ బి పెర్పెండిక్యులర్ టు ద లైన్ బిఏ. ఈ బిఏ లైన్కి పెర్పెండిక్యులర్గా విబిఏ ఉంటుంది. సో నేను కరెక్ట్గా డ్రా చేయలేదు కానీ సెట్ స్క్వేర్ యూస్ చేస్తే మీకు పెర్పెండిక్యులర్ లైన్ తెలుస్తుంది. సో ఇది మన విబిఏ డైరెక్షన్ అవుతుంది, ఈ విబిఏ లైన్. సో ఈ లైన్ని మనం ఎక్కడ డ్రా చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఎక్కడ డ్రా చేయాలి ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మనం ఈక్వేషన్ రాసాం కదా, ఈ ఈక్వేషన్ నుంచి తెలుస్తుంది. ఇక్కడ చూడండి. సో విబిఏని దేనికి యాడ్ చేయాలి? ఇక్కడ చూడండి, విఏఓ ప్లస్ విబిఏ ఉంది ఇక్కడ. అంటే విఏఓ లైన్కి ఆ వెక్టార్కి నేను విబిఏ యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ విఏఓ ఆల్రెడీ వచ్చింది కదా, ఆల్రెడీ విఏఓ డ్రా చేసాం కదా. సో విఏఓ ఆల్రెడీ డ్రా చేసాం. సో దీనికి మనం విబిఏని యాడ్ చేయాలి. విబిఏ ఏది? ఇదే, ఈ లైనే కదా. సో విబిఏ లైన్ ఇదే. సో ఈ లైన్ తీసుకొచ్చి మీరు సెట్ స్క్వేర్ యూస్ చేసి ఇక్కడ డ్రా చేయాలి, ఏ అనే ఇక విఏఓ చివర్లో. సో ఇక్కడ విబిఏ లైన్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ అవర్ విబిఏ. సో విబిఏ విల్ బి పర్పెండిక్యులర్ టు బిఏ. సో బిఏకి పర్పెండిక్యులర్గా విబిఏ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ విబిఏ. సో నెక్స్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ స్లైడర్ ఉంది కదమ్మా, ఈ స్లైడర్ ఉంది కదా, స్లైడర్ ఈ హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా లేదంటే వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా? స్లైడర్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా లేదంటే వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా? స్లైడర్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా లేదంటే వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా? ఎలా స్లైడ్ అవుతుంది? ఆల్రెడీ మీకు యానిమేషన్ చూపించాను. సో ఈ లింక్ రొటేట్ చేసాం అనుకో, ఈ స్లైడర్ ఎలా మూవ్ అవుతుంది? హారిజాంటలా వెర్టికల్లా? ఓకే, హారిజాంటల్, అంతే కదా. హారిజాంటల్ డైరెక్షన్లో మనకి స్లైడర్ అనేది మూవ్ అవుతుంది. సో అప్పుడు విబిజి, సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి, సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు ద పాయింట్ జి. సో బి అనే పాయింట్ యొక్క వెలాసిటీ రిలేటివ్ టు ద పాయింట్ జి. సో జి అనే పాయింట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ జి, బి యొక్క వెలాసిటీ ఎలా ఉంటుందంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది. సో విబిజి ఎలా ఉంటుందంటే హారిజాంటల్, ఎందుకంటే స్లైడర్ కదా అది. సో స్లైడర్ ఎలా అవుతుంది? హారిజాంటల్ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది. సో విబిజి ఎలా ఉంటుంది అప్పుడు? ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంతే కదా. విబిజి హారిజాంటల్ లైన్. సో వెలాసిటీ ఆఫ్ బీజీ విల్ బి velocity of BZ, VBZ, velocity of BZ
will be perpendicular, sorry, velocity of BG will be parallel to slider action. సో యాక్చువల్లీ హారిజాంటల్ డైరెక్షన్ స్లైడ్ అవుతుంది కదా, సో ఆ హారిజాంటల్ లైన్కి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. సో ఇప్పుడు ఎక్కడ డ్రా చేద్దాం, ఇక్కడ చూడండి విబిజి ఎక్కడ డ్రా చేయాలి, బి పాయింట్ తెలియదు కానీ జీ పాయింట్ తెలుసు కదా ఆల్రెడీ, జీ పాయింట్ ఆల్రెడీ ఫిక్స్డ్ పాయింట్. సో విబిజి అనేది ఫిక్స్డ్ పాయింట్ జీ దగ్గర స్టార్ట్ చేయాలి. ఓకేనా, విబిజి అనేది ఫిక్స్డ్ పాయింట్ జీ దగ్గర డ్రా చేయాలి. సో ఇప్పుడు హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి ఎక్కడ, జీ పాయింట్ ఆల్రెడీ తెలుసు కదా, జీ పాయింట్ ఇక్కడ ఉంటుందని తెలుసు. సో ఇప్పుడు మనం హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేయాలి జీ పాయింట్ దగ్గర, అంటే ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ విబిజి. సో ఇప్పుడు విబిఏ velocity of B relative to the point A and velocity of point B relative to the point Z. సో ఈ రెండు లైన్స్ కూడా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. సో రెండు లైన్స్ కూడా, టూ లైన్స్ కూడా ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, విబిఏ విబిజి. సో ఏ తెలుసు అలాగే జీ తెలుసు. సో ఇప్పుడు బిఏ అండ్ బీజీ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏంటమ్మా, బిఏ అండ్ బీజీ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏంటి, పాయింట్ బి. సో బిఏ అండ్ బీజీ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ ఈస్ అవర్ పాయింట్ బి. సో దిస్ ఈస్ అవర్ పాయింట్ బి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ వెక్టర్ ఈ డైరెక్షన్లో పెట్టామంటే ఇది ఏ వెక్టర్ అవుతుంది, బి పాయింట్ ఫైనల్ పాయింట్ అయిందంటే ఇది విబిఏ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇలాగ నేను యార్ ఇటు సైడ్ పెట్టానంటే ఇది ఏ వెక్టర్ అవుతుంది, వి సో ఇదేమో విబిజి అంటే జీ పాయింట్ని అండ్ బి పాయింట్ని ఒక లైన్ డ్రా చేస్తే అది మన విబిజి వెక్టర్. దిస్ ఈజ్ అవర్ విబిజి వెక్టర్. సో దిస్ ఈజ్ అవర్ విబిఏ వెక్టర్. సో ఏని బిని జాయిన్ చేస్తే వచ్చేది మనకి విబిఏ వెక్టర్. ఓకేనా, నెక్స్ట్ ఏని ఓని జాయిన్ చేస్తే వచ్చేది విఏఓ వెక్టర్. విఏఓ వెక్టర్. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు, వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ అడిగారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్. సో స్లైడర్ యొక్క వెలాసిటీ కావాలి. సో టోటల్గా 3 ఉన్నాయమ్మా, విఏఓ ఉంది, విబిఏ ఉంది, విబిజి ఉంది. దీంట్లో వాల్యూ స్లైడర్ యొక్క వెలాసిటీ అంటే ఏ వాల్యూ అమ్మా, విబిఏనా లేదంటే విఏఓనా లేదంటే విబిజినా? స్లైడర్ వెలాసిటీ అంటే ఏది, విబిజియా లేదంటే విఏఓనా విబిఏనా? చాట్ బాక్స్లో టైప్ చేయండి, విబిఓ విబిఏ విబిజి విఏఓ. సో టోటల్గా 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఏ వాల్యూ అనేది వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, గుడ్, వెరీ గుడ్. విబిజి. సో నేను చెప్పాను స్లైడర్ ఏ డైరెక్షన్ స్లైడ్ అవుతుంది, హారిజాంటల్ డైరెక్షన్ స్లైడ్ అవుతుంది. సో బి పాయింట్ ఈజ్ అవర్ స్లైడర్ ఇండైరెక్ట్గా. సో స్లైడర్ మీద ఉన్న పాయింట్ బి పాయింట్. సో యాక్చువల్గా బి పాయింట్ యొక్క వెలాసిటీ చెప్పాలి విత్ రెస్పెక్ట్ ఏ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్. సో జీ అనేది ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ కదా. సో ఇండైరెక్ట్గా బి పాయింట్ విబిజి విల్ బి అవర్ అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్. సో విబిజి విల్ బి VBG will be our absolute velocity of the slider. So absolute velocity of the slider కావాలి అంటే మనం VBG కనుక్కోవాలి. So VBG will be our absolute velocity of the slider. Okay. So absolute velocity of the slider మనకి ఇక్కడ
మీరు డ్రా చేస్తారు, మొత్తం అంతా అయిపోయింది. ఓకే, సో మీరు బీజీ లెంత్ కనుక్కుంటున్నారు. ఈ లెంత్ ఎంత కనుక్కుంటున్నారు, ఎంత వచ్చిందంటే 9.7 సెంటీమీటర్స్ వచ్చింది. సో విబీజీ లెంత్ 9.7 సెంటీమీటర్స్ అంటే వాల్యూ ఎంతమ్మా? విబీజీ 9.7 సెంటీమీటర్స్ అంటే వాల్యూ ఎంత అవుతుంది? వెలాసిటీ ఇక్కడ స్కేల్ ఏం తీసుకున్నాం? 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు 9.7 సెంటీమీటర్స్ వచ్చిందంటే 9.7 సెంటీమీటర్స్ అంటే 9.7 మీటర్ పర్ సెకండ్, అంతే కదా. స్కేల్ 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్. సో అంటే ఇండైరెక్ట్గా 1తో మీరు మల్టిప్లై చేయాలి. సో 9.7 సెంటీమీటర్స్ వచ్చిందంటే ఆన్సర్. సో వెలాసిటీ ఎంత ఉంటుంది దానికి, స్లైడర్కి? 9.7 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో 9.7 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? ఈ రకంగా మనం ఏంటంటే అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ అనేది కనుక్కుంటాం. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా స్లైడర్ రంగ్ మెకానిజం? ఓకేనమ్మా ఇక్కడ వరకు? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకేనా? ఓకే, ఐ మీన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. ఓకేనా? అండ్ ఏంటంటే మీరు లెఫ్ట్ అవ్వకండి వెంటనే. మీ ఐడి నెంబర్స్ మొత్తం